కానీ వెంకట్ గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా మోడీ 400 చెప్తున్నారు ఎన్డీఏ కూటమికి, ఇండివిజువల్గా బీజేపీకి ఆయన 370 చెప్తున్నారు ఒక సెంటిమెంటల్గా. అంత స్ట్రాంగ్గా ఈరోజు ఇండియా కూటమి ఎందుకు చెప్పలేకపోతుంది మాకు ఎన్ని సీట్లు వస్తాయనేది? అదే చెప్తున్నా. గతంలో మనం ఇక్కడ కేసీఆర్ గారిని కూడా కారు సారు 16 అనుకుంటా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కారు ఏమైందో సార్ ఏమైందో 16 ఏమైంది మనం చూసినాం. మనకి భయం ఉన్నప్పుడు పదే అప్కీ బార్ మోడీ సర్కార్ 400 పార్ ఏదో పెట్టిరు వీళ్ళు స్లోగన్. నిజంగా వీళ్ళు బలంగా ఉంటే అసలు ఆ స్లోగనే రాదు. పదే నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సిన అవసరమే రాదు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకా కంప్లీట్గా అయిపోయిందనే సంబంధించి బీజేపీ పార్టీ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కూడా పక్కకు పెట్టేసి ఆ ఐడియాలజీనే పక్కకు పెట్టి ఇతర పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి రాజ్యసభలు సంబంధించిన ఎంపీ టికెట్లు వాళ్ళు ఇయ్యరు. నిజంగా అంత బలంగా ఉంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టే, వాళ్ళు ఒక దొంగతనం బయట పడ్డది కాబట్టే, వాళ్ళు అనుకున్న డ్రామా చుట్టూ ఏదైతే ఎపిసోడ్ని రన్ చేయలేకపోయారు కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ విషయం బయటకు వచ్చినాక అవన్నీ కూడా బట్టబయలు అయినాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఇప్పుడు నరేంద్ర మోడీ బయట పెట్టారు, ఇంకా సగం కూడా బయట పెట్టలేదు చెప్తుంది. ఇప్పుడు అవన్నీ నరేంద్ర మోడీ గారు డ్రామాలు చేస్తున్నారు. దాన్ని నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారి సభల నేను సంబంధించి ఇన్ని రోజులలో ఇంత నల్లధనం తెచ్చిన, ఇన్ని జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేసిన, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన, ఇన్ని ఇల్లు కట్టించిన, ఇన్ని గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఇచ్చిన, లేకపోతే ఇంతమందికి వైద్య సేవ ఉచితంగా చేసినాము, లేకపోతే రోడ్డు వ్యవస్థ ఇంతగానం పెంచినాము, లేకపోతే టూరిజం ఇంత డెవలప్ చేసినాము, లేదా ప్రభుత్వ రంగంలో ఆదాయం ఇంత పెరిగింది, దీనిపైన చర్చ ఉందండి. లేదు అసలు. సర్జికల్ స్ట్రైక్ చేసినాము, అదే చెప్తున్నా ఆర్టికల్ నీకు, అదే చెప్తున్నా. అవన్నీ తేవడాన్ని సరే అది ఎవరు వ్యక్తిగతం, నచ్చిన వారికి నచ్చుతుంది, నచ్చని వారికి నచ్చదు. బట్ నేను ఇక డెవలప్మెంట్ ఎక్కడ ఉందని అడుగుతున్నా. 370 ఆర్టికల్ ఓకే తీసుకొని వచ్చారు, నైస్. ట్రిపుల్ తలాక్ మీరు కరెక్ట్ అన్నారు, తెచ్చారు, ఓకే నైస్. మీరు రామ్ మందిర్ కట్టారు, ఓకే ఐ డూ యాక్సెప్ట్. బట్ డెవలప్మెంట్ ఎక్కడుంది ఇక్కడ? డెవలప్మెంట్ ఎక్కడుంది? డెవలప్మెంట్ గురించి ఒక్క స్పీచ్ చూపించండి నాకు. అరే ప్రజాస్వామ్యంలో ప్రెస్ ప్రశ్నించినప్పుడు ఆన్సర్స్ చెప్పాలి ఎక్కడన్నా కూడా. నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రెస్ మీట్ ఇంటరాక్షన్ చూపించండి. జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఆన్సర్ చేసింది ఒక్కటి. అంటే పరిపాలించే తీరుని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకొని మనం అవగాహన చేసుకోకపోతే కదా బ్రిటిషర్లు అప్పుడు ఎట్లయితే మన భారతదేశంలోకి వచ్చి ఒక చిన్న ప్రాంతంలో పని చేసుకుంటామని చెప్పి పూర్తి భారతదేశాన్ని ఏదైతే స్వాతంత్రాన్ని గుంజేసుకుర్రో, మోనోపాలీ చేసిర్రో, బీజేపీ పార్టీ ఈస్ ట్రయింగ్ టు డూ దట్. అది రేపటికి ప్రమాదం. రేపు పొద్దున ఇటువంటి ఒక పార్టీ ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇట్లా మనం కూర్చొని కూడా మాట్లాడుకోలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.